హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి బఠానీ చాట్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 100 గ్రాముల బఠానీ తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నానిపోయిన బఠానీ ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని అందులో ఒక పెద్ద ఆలు వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం 3 విజిల్స్కి ఉడికించుకుందాం. ఇప్పుడు మన బఠానీ అనేది ఉడికిపోయిందండి. చూడండి, చేతితో మెదిపితే ఇలా రావాలి. అందులో నుండి కొద్దిగా బఠానీ తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్, కొద్దిగా జీలకర్ర, అరకప్పు ఆనియన్ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాట్లోకి కూరగాయ ముక్కలన్నీ కూడా చిన్నగానే కట్ చేసుకోవాలి. అరకప్పు టమాటో ముక్కలు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన మసాలా అనేది ఫ్రై అయ్యింది కదండి. మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కని వేసేసుకోవాలి. మ్యాష్ వేసుకొని బాగా కలుపుకోవాలి, మసాలా అంతా పట్టేలా. ఇప్పుడు మనకి బంగాళదుంప ఉడికిన దాంట్లో మనం ఏవైతే ఉడికించి పక్కన ఉంచుకున్న బఠానీ ఉందో అది వాటర్తో పాటు వేసేసుకొని ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బఠానీ కూడా వేసుకోవాలండి. బఠానీ గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది బాగుంటుంది మనకి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం తీసుకుంటున్నానండి. 5 గ్రాముల చింతపండు తీసుకున్న చింతపండు రసం ఇది వేసేసుకొని మనం కలిపేసుకొని మనం కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే మనకు చాట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చాట్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా గ్రీన్ చట్నీ, కొద్దిగా స్వీట్ చట్నీ, కొద్దిగా పెరుగుతో మనం గార్నిష్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని టొమాటో ముక్కలు, కొద్దిగా సేవ్, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనం గార్నిష్ చేసుకుంటే మన వేడి స్ట్రీట్ స్టైల్ మన బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు డెఫినెట్లీగా దీన్ని ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.